యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఒక గ్లోబల్ ఐకాన్. బాహుబలి తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ఇక హీరోగా ఎదుగుతున్న క్రమంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు సహజం. ప్రభాస్ తన కెరీర్ లో చేసిన కొన్ని సినిమాలు చూస్తే అసలు ఈ కథను ఆయన ఎందుకు ఓకే చేశారు అని ఇప్పటికీ కూడా చాలా మంది అనుకుంటారు. ఆ 6 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్ కెరీర్ లో డిసప్పాయింట్ చేసిన 6 మూవీస్ లో నెంబర్ 1 మూవీ చక్రం. కృష్ణవంశీ డైరెక్షన్ అంటే ఒకప్పుడు క్రేజ్ ఉండేది, కానీ చక్రం మూవీ ఒక రకమైన ఎమోషనల్ టార్చర్ అనిపిస్తుంది. చాలా మంది ఇప్పుడు క్విక్ ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఈ సినిమాలో ఓవర్ డోస్ సెంటిమెంట్ అండ్ స్లో స్క్రీన్ ప్లే ఉండడం వల్ల ఆడియన్స్ కు బోర్ కొట్టించాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరో మరణించడం అనేది అప్పట్లో ఒక ప్రయోగమైన ప్రభాస్ లాంటి మాస్ హీరో నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఆ హై అయితే ఈ సినిమాలో ఎక్కడా కూడా కనిపించలేదు. ఇక నెంబర్ 2 పౌర్ణమి. ప్రభుదేవ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కంటెంట్ పరంగా బాగున్న, ట్రీట్మెంట్ చాలా పాత పద్ధతిలో ఉంటుంది. క్లాసికల్ డాన్స్ నేపథ్యంలో సాగే ఈ రివెంజ్ డ్రామా అప్పటి యూత్ కి కనెక్ట్ కాలేదు, కానీ పౌర్ణమిలో సాగదీసిన సీన్లు చాలా ఎక్కువ. ఎంఎస్ రాజు లాంటి పెద్ద నిర్మాత ఉన్న బాక్సాఫీస్ వద్ద ఇది డిజాస్టర్ గా నిలిచింది. ఇక నెంబర్ 3 యోగి. వివి వినాయక్ ప్రభాస్ కాంబినేషన్ అంటే అప్పట్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, కానీ ఈ సినిమా కన్నడ హిట్ అయిన జోగి మూవీకి రీమేక్. మదర్ సెంటిమెంట్ ను హైలైట్ చేయబోయి మిగతా కథను గాలికి వదిలేశారు వివి వినాయక్ గారు. స్క్రీన్ నిండా రక్తం, యాక్షన్ ఉన్న ఆడియన్స్ మాత్రం ఆశించిన ఎమోషన్ అయితే పండలేదు. అప్పటికే సెంటిమెంట్ సినిమా పట్ల విరక్తి చెందిన ఆడియన్స్ కు యోగి ఒక చేదు జ్ఞాపకంగా అయితే మిగిలిపోయింది. ఇక నెంబర్ 4 ఏక్ నిరంజన్. పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ప్రభాస్ మేనరిజమ్స్ ఇందులో టాప్ క్లాసు, అయితే కథలో లోతు లేకపోవడం పెద్ద మైనస్. కేవలం హీరో బాడీ లాంగ్వేజ్ నమ్ముకొని తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. విలన్ ట్రాక్, కామెడీ సీన్లు ఇప్పటి ఆడియన్స్ కు చాలా సిల్లీగా అనిపించవచ్చు. ఇక నెంబర్ 5 ఆదిపురుష్. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాక చేసిన అతి పెద్ద పొరపాటు ఏదైనా ఉందంటే అదే ఈ ఆదిపురుష్ మూవీని చేయడం. రామాయణాన్ని గ్రాండ్ గా చూపిస్తారని అందరూ ఆశపడితే డైరెక్టర్ ఓం రావుతో ఒక కార్టూన్ సినిమాను చూపించారు. 600 కోట్ల బడ్జెట్ పెట్టిన విజువల్స్ చాలా చీప్ గా ఉండడం, క్యారెక్టర్స్ యొక్క కాస్ట్యూమ్స్ చాలా వింతగా ఉండడంపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ అయితే వచ్చాయి. ప్రభాస్ యొక్క లుక్స్ కూడా ఈ సినిమాలో ఫ్యాన్స్ ను చాలా తీవ్రంగా అయితే డిసప్పాయింట్ చేశాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 6th మూవీ ది రాజాసాబ్. స్టార్ ఇమేజ్ కు సరిపోని కంటెంట్. రీసెంట్ గా వచ్చిన ఈ మూవీ హారర్ కామెడీ జోనర్ లో ఉంటుంది. మారుతి మార్క్ కామెడీ చిన్న సినిమాలకు వర్కౌట్ అవుతుందేమో, కానీ ప్రభాస్ లాంటి భారీ కట్అవుట్ ఉన్న హీరోకి ఇది సరిపోలేదు. స్టోరీలో పసలేకపోవడం, కామెడీ సీన్లు క్లిక్ కాకపోవడంతో సంక్రాంతి రేస్ లో ఇది చాలా వెనుకబడిపోయింది. ఇప్పుడున్న ఆడియన్స్ గ్లోబల్ స్టాండర్డ్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇలాంటి రొటీన్ సినిమాలు ప్రభాస్ కెరీర్ కు మైనస్ అనే చెప్పాలి. ప్రభాస్ తన కెరీర్ లో చాలా అప్ అండ్ డౌన్స్ చూసినా ఆయన బాక్సాఫీస్ స్టామినా మాత్రం ఎక్కడా కూడా తగ్గలేదు. ప్రజెంట్ ఫౌజీ, స్పిరిట్ లాంటి సినిమాలతో మళ్ళీ తన విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఈ 6 సినిమాల్లో మీరు థియేటర్ లో చూసి తలపట్టుకున్న సినిమా ఏది? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.